హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారికి సంబంధించి పూర్తి వివరణ అనేటువంటిది తెలుసుకోబోతూ ఉన్నాము. ఇక ఈ కుంభరాశి వారికి అయితే రానున్న 2025 సంవత్సరంలో ఈ విధంగా ఉండబోతూ ఉంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలను పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉండే కనుక మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అసలుకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇక ఈ 2025వ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం అయితే మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఇక బృహస్పతి 4వ ఇంటి గుండా వెళుతుంది కాబట్టి మే 2025 నుండి బృహస్పతి కుంభరాశిలోని 5వ ఇంటి గుండా, అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు కుంభరాశిలోని 6వ ఇంటి గుండా బృహస్పతి ప్రయాణించబోతూ ఉన్నాడు. కాబట్టి సంవత్సరం ప్రారంభం మీకు బహుమతి కంటే తక్కువ కాదు. మీరు మీ అన్ని పనులలో కూడా విజయం సాధించబోతూ ఉన్నారు. ఇక మీ కార్యాలయంలో ఆదాయ ప్రవాహం అనేటువంటిది కూడా మెరుగ్గా ఉండబోతుంది. ఇక ఈ 2025వ సంవత్సరం మీ వైవాహిక జీవితంలో కొన్ని సానుకూల మార్పులను కూడా లభించబోతూ ఉందన్నమాట. ఇక ఈ కాలంలో మీ నక్షత్రాలు చాలా బాగా కనిపించబోతూ ఉన్నాయి. ఇక దైనందిన జీవితంలో గ్రహాలు మరియు నక్షత్రాలు అనేటువంటివి చాలా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మరియు అవి మన జీవితంలో ముఖ్యమైన సంఘటనలను ప్రేరేపించగలవని మనందరికీ తెలిసిన విషయమే. ఇక మరి మీరు కుటుంబంలో కొత్త సభ్యుడిని ఆశింపవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక చుట్టూ సంతోషకరమైన వాతావరణం అనేటువంటిది ఎల్లవేళలా కూడా ఉండబోతూ ఉంది. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీరు చాలా డబ్బు కూడా సంపాదించబోతూ ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి కట్టుబడి ఉండబోతూ ఉన్నారు. ఇక ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందబోతూ ఉన్నారు. ఇదే సమయంలో మీరు మంచి ఫిట్నెస్ని కూడా ఆస్వాదించవచ్చు. ఇక కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికైతే ఈ సంవత్సరం ప్రథమార్థంలో అద్భుతమైన ఉద్యోగం కూడా లభించబోతూ ఉంది. ఇక మీ జీవితంలో అయితే కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మీకు ప్రేమ మరియు సంబంధాలకి ప్రోత్సాహకరంగా మరియు సానుకూలంగా కూడా ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. ఇక వివాహిత జంటలు అయితే మరి వీరికి అయితే చక్కటి శుభ ఫలితాలు అనేటువంటిది కూడా లభించబోతూ ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు అయితే వీరి యొక్క వ్యాపార విస్తరించుకోవటానికి చాలా గొప్ప ఒక అవకాశం కూడా ఈ సంవత్సరంలో లభించబోతూ ఉంది. ఇక రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అయితే పేరు ప్రఖ్యాతులు కూడా పొందబోతూ ఉన్నారు. మరి వీరులు అయితే ప్రసిద్ధి చెందబోతూ ఉన్నారు ప్రజలలో అని చెప్పుకోవచ్చు. ఇక 2025వ సంవత్సరం ప్రారంభంలో అయితే మరి శని మీ మొదటి ఇంటిలో సంచరిస్తూ ఉండటం కారణంగా మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగుపడబోతూ ఉంది. ఇక అలానే మీరు ఏ పనిలోనైనా సరే లాభాలని పొందటబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీ యొక్క అనుభవం కారణంగా మీరు మీ అన్ని ప్రాజెక్టులను చక్కగా మరియు విజయవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఇక అలానే మీ యొక్క సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో మరి వారి నుంచి చక్కటి ప్రశంసలను కూడా అందుకోబోతూ ఉన్నారు. ఇక ఏదైనా పని నిమిత్తం మీరు గనక విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే గనక మరి ఈ సంవత్సరంలో ఆ కోరికలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. ఇక చక్కటి మంచి యొక్క అవకాశం కూడా లభించబోతూ ఉంది. మరి మీరు అయితే మీ కెరియర్లో చక్కటి ఎదుగుదలను కూడా పొందబోతూ ఉన్నారు. ఇక అలానే డబ్బు సంపాదించడానికి ఈ యొక్క సంవత్సరంలో మీ వద్దకు అనేక రకాలైనటువంటి మార్గాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ అవసరాలన్నీ కూడా దగ్గరుండి మీరు చూసుకోబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా కొన్ని సందర్భాలలో మీ యొక్క కోపం ఎక్కువైపోయి ఘర్షణలకు కూడా పాల్పడడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు గనక కాస్త కోపాన్ని తగ్గించుకొని ఉన్నట్లయితే గనక ఇక ఈ సంవత్సరం మీకు తిరుగులేని సంవత్సరంగా కూడా మారిపోబోతుంది.
ఉండబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా మరి మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ సమయంలో మరి మీరు మీ భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు అనేటువంటివి చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి మీరు అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్యలో అయితే అంటే ఈ 2025వ సంవత్సరం అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా మీరు ఆర్థిక పరంగా అలానే డబ్బు ఖర్చు పెట్టే విధంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. లేదు అంటే కనుక మరి మీరు అనుకోనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక మీ యొక్క ఆర్థిక విషయానికి గనక వచ్చినట్లయితే ఇది కొంచెం సానుకూలంగా ఉండే సంవత్సరంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ మీకైతే ఈ ప్రారంభ నెలలు ఏవైతే ఉంటాయో 2025వ సంవత్సరంలో అవన్నీ కూడా చక్కగా కలిసి రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే దాని వలన మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోబోతూ ఉన్నారు కాబట్టి ఇక మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు. కష్టపడి పని చేస్తే పనిలో ఖచ్చితంగా విజయం సాధించి తీరగలుగుతారు. ఇక ఇంతేకాకుండా మరి ఈ సంవత్సరంలో మీరు మరీ ముఖ్యంగా మీ స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఇంతే కాకుండా మీ యొక్క ఆర్థిక స్థితి కీలకంగా ఉండబోతూ ఉంటుంది. కాబట్టి మరి మీరు మీ యొక్క అవసరాలన్నీ కూడా త్వరగా తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యతరగతి కుటుంబాల వారికి అయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అదృష్టంగా ఉండబోతూ ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేక విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని ఈ సంవత్సరంలో పొందబోతూ ఉన్నారు. ఇక మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు చక్కటి మద్దతు మంచి సపోర్ట్ అనేటువంటిది మీ స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యులు మీ తోబుట్టిన వాళ్ళు ఇంకా ప్రతి ఒక్కరి నుంచి కూడా మరి మీకైతే లభించబోతూ ఉంది. ఇక మహిళలకైతే ఈ సంవత్సరం తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కూడా పొందబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో తమ మనసులోకి వచ్చిన పనిని చేయాలని నమ్ముతారు. ఇక ఇంతే కాకుండా మరి వారి యొక్క లక్ష్యాల గురించి అయితే చాలా స్పష్టంగా ఉండబోతూ ఉన్నారు. ఇక వీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఈ కామర్స్లో అయితే ఈ సంవత్సరం చాలా బాగా రాణించగలరనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం మీకైతే మంచి ఆదాయం ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి దీని కారణంగా మీరు ఇతరులపైన ఆధారపడాల్సిన అవసరం లేనే లేదు. ఇక మీ యొక్క ఆరోగ్య విషయానికి గనక వచ్చినట్లయితే గనక కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే గనక మీరు కొన్ని పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక సంవత్సరం ప్రారంభం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన సమస్య ఉండనప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తడం కారణంగా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాబట్టి పనిలో బయట తినడం మానుకోండి. ఆరోగ్యకరమైన వ్యక్తులు నీరసంగా అనిపించవచ్చు. ఇక సంవత్సరం ద్వితీయార్థంలో మీరు కొన్ని సవాళ్ళని కూడా అనుభవించవచ్చు. అంటే భుజం నొప్పి కీళ్ళ నొప్పులు ఇటువంటి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు అనేటువంటివి ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇక కెరియర్ విషయానికి వచ్చినట్లయితే గనక ఈ సంవత్సరం మీరు మీ కెరియర్ని నిర్మించుకోవటానికి చాలా మంచి అవకాశాలని పొందవచ్చు. ఇక మీ కలలన్నీ కూడా ఈ సంవత్సరంలో నిజమవబోతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి కూడా చాలా చక్కటి సత్తా చాటుకునే సంవత్సరంగా అయితే మరి ఈ సంవత్సరం చాలా చక్కగా కలిసి రాబోతూ ఉంది. ఇక ప్రేమ వివాహాలకి సంబంధించి కూడా మరి ఈ సంవత్సరం వీరికి చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి 2025వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే గనక ఆకుపచ్చ రంగు చక్కగా కలిసి రాబోతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మరి మీరు శివార్చన చేయటం అనేటువంటిది చాలా మంచిది. శివార్చన కూడా మీకు చక్కటి శుభ ఫలితాలని అందించబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఇక ఇది మరి ఈ కుంభరాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ముఖ్యంగా కుంభరాశి వారితో ఇక అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.